హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టడీస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే దీనికి కావాల్సిన అప్లికేషన్ లింక్ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఫుల్ ప్రాజెక్ట్ అండ్ యాప్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను, కింద ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో కానీ సెట్ అయ్యేటట్టు ఉండాలంటే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకన్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో, అంటే మీరు ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వీడియో అనేది, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి టైల్స్ సర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇట్లా ఎఫెక్ట్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇదే ఇమేజ్ని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత కరెంట్ ఫ్రేమ్ హెచ్ పిఎన్జీ ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది. దాని తర్వాత కింద సేవ్ అని కనిపిస్తుంది, ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బడ్జెట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది ఉంది కదా, మిడిల్లో ఉన్న ఫోటోని ఇట్లా ఉంచేసి ఈ రెండు వైపుల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోని ఇట్లా రిమూవ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా రిమూవ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలనేది ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే రిమూవ్ అనేది అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దాని తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే చాలా బాగా వర్క్ అనేది అవుతుంది అనమాట. మీరు ఒకసారి యూజ్ చేయండి. చూశారు కదా, 1 క్లిక్తో రిమూవ్ అనేది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇదే ఇమేజ్ని మళ్ళీ సేవ్ అనేది చేసుకోండి. ఇట్లా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఓపెన్ చేయండి ఫుల్ ప్రాజెక్ట్ అనేది. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూస్తుంటారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. నా మొబైల్ కొంచెం హ్యాంగ్ అనేది అవుతుందన్నమాట, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని లిరికల్ కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి, కిందికి ఇట్లా డ్రాగ్ చేసుకొని. సో చూస్తున్నారు కదా, నేను ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకోండి. లిరిక్స్ మొత్తం కిందకున్నట్లు ఇట్లా పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఓకే, సాంగ్ పైన ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇదే ఇమేజ్ని మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, డూప్లికేట్ అనేది అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే స్టార్టింగ్ డూప్లికేట్ చేసుకున్న ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకోండి. తర్వాత లిరికల్ పైకి ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఈ కెమెరా కింద ఇట్లా పెట్టుకోండి, సెట్ చేసుకుని పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. మీ వీడియో అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీడియో అనేది సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.